ఈ రోజు నా హస్బెండ్ తో మేము ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే ఎందుకంటే మేము ఫైనాన్షియల్ గా వచ్చేసి చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసాం. ఇద్దరం ఏడ్చుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఒక రోజు ఫుడ్ తిని ఒక రోజు ఫుడ్ తినగని రోజులు కూడా ఉన్నాయి. 3 lakhs అచీవ్మెంట్. ఒక 10th క్లాస్ చదివిన అమ్మాయి జస్ట్ 6 monthsలోనే ఇంత మనీ ఎర్న్ చేయడం అంటే ఇంపాసిబుల్ అండి. కానీ నేను సాధించి చూపించాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్కార్వి నాకు ఎలా పరిచయం అయిందంటే, నేను రాజ్యలక్ష్మి అని నా ఫ్యామిలీ ఫ్రెండ్, తన ద్వారా వాట్సాప్లో చూసి జాయిన్ అయ్యాను అనమాట. జాయిన్ అయ్యేటప్పుడు కూడా ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఆలోచిస్తున్నారు ప్లాటినం ప్యాకేజ్ తీసుకోవాలని. నేను కూడా రిపబ్లిక్ డే రోజు January 26 రోజు ఆఫర్ ఉంటే ఆఫర్లో జాయిన్ అవ్వాలని చాలా పోరాడాను. సో నా దగ్గర అప్పుడు మనీ అనేది లేదు. నా హస్బెండ్ అడిగినా కూడా ఇప్పుడు లేదు, మంత్ ఎండ్ కదా అని చెప్పి అన్నారు. ఆ తర్వాత మా అమ్మ దగ్గర హెల్ప్ తీసుకొని మా అమ్మ గొలుసులు తాకట్టు పెట్టుకొని మరీ నేను ప్లాటినం ప్యాకేజ్లో జాయిన్ అయినాను. ఆ రోజు నా దగ్గర డబ్బులు లేదని ఆగిపోయి ఉంటే ఈ రోజు ఇంత లక్షలు ఎర్న్ చేసేది నేను ఖచ్చితంగా చూడలేనండి. సో మా అమ్మకి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నెక్స్ట్ రాజ్యలక్ష్మికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను స్కార్వి పరిచయం చేసిన దానికి. జాయిన్ అయిన వాళ్ళకి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. నేను కూడా స్కార్విలో జాయిన్ అయినప్పుడు నా వల్ల కాదు అనుకున్నానండి. 100% అనుకున్నాను. నేను చెయ్యలేనేమో, గివ్ అప్ ఇచ్చేద్దాము అని చెప్పేసి అనుకున్న దాన్నే. ఆ తర్వాత ఇంతమంది ఎర్న్ చేస్తున్నారు, వాళ్ళలో ఉన్నదేంటి, నాలో లేనిదేంటి, నేను మరీ అంత ఇది చేత కదా నాకు అని చెప్పేసి పట్టుదలతో నేర్చుకొని వన్స్ నా ఇన్కమ్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు ఇంత మనీ ఎర్న్ చేశాను. సో దీనివల్ల నా ఫ్యామిలీకి నేను ఇండిపెండెంట్గా ఉండి నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ చేస్తున్నా, నా పిల్లల ఫీజులు కట్టుకుంటున్నాను. అలాగనే ప్రతి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు అనేది చాలా ఎమోషనల్. నేను కూడా చాలా నా లైఫ్లో ఫేస్ చేశాను. పుట్టింటి నుంచి, మెట్టింటి నుంచి, హస్బెండ్ నుంచి, అందరు చుట్టుపక్కల వాళ్ళ నుంచి అన్ని చాలా ఫేస్ చేశాను. దానికి అందరికీ ప్రతి ఒక్కరు ఈరోజు నోరు మూసుకొని ఉన్నారంటే నేను ఇండిపెండెంట్గా ఉంటున్నాను. నేను ఎవ్వరి మీద ఆధారపడట్లేదు. నా కష్టం మీదే నేను ఎర్నింగ్స్ అనేది చేస్తున్నాను అనమాట. చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ CEO మేడం, సురేఖ మేడం అండ్ అజయ్ సార్. ఇలాంటి ఆపర్చునిటీ మాకు మీరు ఇచ్చినందుకే ఈరోజు మేము ఇంత మనీ ఎర్న్ చేయగలిగినాము. జాయిన్ కాని వాళ్ళకి ఒకే ఒక మాట చెప్తున్నానండి, ఎక్కడ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీలకి వెళ్ళినా కూడా 100% స్కార్వీలో ఉండే ఆపర్చునిటీస్, స్కార్వీలో ఉండే ఛాన్సెస్ ఎక్కడ దొరకవు. హ్యాపీగా మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. ఈ మనీ ద్వారా నేను 30 లక్షలు అప్పున్నాను, తీర్చుకున్నాను. అలానే ప్రతి పెళ్ళైన ఆడపిల్లలకి తాలిబొట్టు అనేది చాలా ఎమోషనల్ అండ్ చాలా సెంటిమెంటు. అలాంటిది తాకట్టు పెట్టుకున్నది కూడా నేను బయటికి ఇడిపించుకోగలిగినానంటే స్కార్వి అండి. ఇక్కడ స్కిల్స్ అన్నీ చాలా బాగా ఉంటాయి, అన్నీ తెలుగులోనే ఉంటాయి, చాలా చక్కగా నేర్చుకోవచ్చు. మనకి ఏమీ రాదు, నాకు 0 నాలెడ్జి, నేను చెయ్యగలనా అంటే 100% చేయగలరండి. సో నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. 10 years నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను. ఎన్నో చిన్న చిన్న ప్రమోషన్లు చేశాను. సో ఆ ప్రమోషన్ వల్ల చిన్నవి ఇంటి వరకే నేను ఇవ్వగలిగాను. కానీ ఈరోజు నేను సొంత ఇల్లు కట్టుకోబోతున్నా అంటే నా అప్పులు తీర్చినాను, నా గోల్డ్ ఇడిపించుకున్నానంటే స్కార్వి అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. డబ్బులు అంటే ఓన్లీ ఒక అవసరానికి మాత్రమే అని చెప్పేసి అనుకుంటాము. కానీ ఈరోజు నా పిల్లలకి ఒక ఇల్లుని కట్టించబోతున్నా, నా భర్తకి నేను సహాయంగా ఉన్నాను. రేపు ఒకవేళ నా భర్త కింద పడినా కూడా నేను ఇండిపెండెంట్గా ఉంటున్నాను కాబట్టి నా చెయ్యొచ్చి నేను లేపగలను. నా పిల్లలకి ఫీజు కట్టలేకపోయినా నేను కట్టగలను. మా ఆయనకి నేను సపోర్ట్గా ఉండడం చాలా హ్యాపీగా ఉంది. సో ఈ ఆపర్చునిటీని అయితే ఎవరు వదులుకోకండి. జాయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. మన ఇంట్లో ఎన్నో సమస్యలు ఉంటాయండి. మనకు ఆ సమస్యలన్నీ మనం పోరాడి మనం సక్సెస్ అవ్వట్లేదా, మనుషులతో ప్రాబ్లం ఉంటుంది, ఆ మనుషులతో పోరాడి మన కుటుంబంతో మనం కలుసుకోవట్లేదా, స్కార్వి కూడా అంతేనండి. ఒక్కసారి స్కార్వీలో జాయిన్ అయితే 100% సక్సెస్ అనేది చూస్తారు. నేను కష్టపడగలను, నా వల్ల అవుతుంది, నా ఫ్యామిలీకి నేను సపోర్ట్గా ఉండాలి అనుకుంటే దయచేసి స్కార్వీలో జాయిన్ అవ్వండి. ఈరోజు నేను ఇంత హ్యాపీగా ఉన్నాను. నా ప్లేస్లో రేపు మీరు వస్తారు. సురేఖ మేడం, అజయ్ సార్, అసలు మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా కూడా ఇది రుణం తీర్చుకోలేనిది. నేను ఎవరికన్నా రుణపడి ఉన్నానంటే నా లైఫ్లో 2 మనుషులకేనండి. ఒకటి వచ్చేసి నాకు దేవుళ్ళు లాంటి ఒక అంకుల్ ఉన్నారు, ఆ అంకుల్కి. ఇంకొకటి సురేఖ మేడం, అజయ్ సార్కి.
థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా హస్బెండ్తో మేము ఇంత హ్యాపీగా ఉంటున్నామంటే ఎందుకంటే మేము ఫైనాన్షియల్గా వచ్చేసి చాలా ప్రాబ్లమ్లు ఫేస్ చేసాం. ఇద్దరం ఏడ్చుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి. ఒకరోజు ఫుడ్ తిని ఒకరోజు ఫుడ్ తినగని రోజులు కూడా ఉన్నాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు ప్రశాంతంగా ఉంది నాకు. ఎందుకంటే మన లైఫ్లో అప్పులు తీరితేనే అప్పులు లేకుండా ఉంటేనే మన లైఫ్ అనేది ప్రశాంతంగా ఉంటుంది. సో అలాంటి అప్పుల్లో పడి బాధపడుతున్నప్పుడు స్కార్వీలో జాయిన్ అయ్యి ఇన్కమ్ అనేది తీసుకున్నప్పుడు ఈరోజు అప్పులన్నీ తీరిస్తే ప్రశాంతంగా ఉంది. తినకపోయినా కూడా మనకు అప్పులు అనేది ఉండకూడదు. ఆ అప్పులు నేను ఇప్పుడు తీర్చేసుకున్నాను. సో నా లైఫ్లో నా జర్నీ స్కార్వీ జర్నీ గురించి అంతా చెప్పాను మీకు. మీరు కూడా జాయిన్ అవ్వాలంటే హ్యాపీగా జాయిన్ అవ్వండి. మీరు సక్సెస్ అవ్వండి. కష్టపడండి. కష్టపడకుండా ఏమీ రాదండి. ఈ 50 లక్షలు కింద నేను ఎంత కష్టపడినానో అంత కష్టపడ్డాను అనమాట. సో ఎవరి కోసం అండి కష్టపడుతున్నాం? మన ఫ్యామిలీ కోసమే కదా. సో మీరు కూడా కష్టపడే తత్వం ఉంటే స్కార్వీలో జాయిన్ అవ్వండి. జాయిన్ అయిన వాళ్ళు ఇంకా ఎక్కువ కష్టపడండి. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సో స్కార్వీ స్టూడెంట్స్కి అందరికీ ఆల్ ద బెస్ట్. జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్